అనగనగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన రెగ్యులర్ గా ఆఫీస్ కు వెళ్లడం లేదు, విధులకు ఎగనామం పెడుతున్నాడు. ఎందుకు రావట్లేదని ఉన్నతాధికారులు ఆరా తీశారు. మీరు నా హోదా పెంచి ప్రమోషన్ ఇస్తే తక్షణం వస్తానని సదరు ఉద్యోగి ఆన్సర్. అదెలా కుదురుతుంది? నీకుండే ఎక్స్పీరియన్స్, రూల్స్ ప్రకారం నిబంధనల మేరకు హోదా వస్తుందని చెప్పారు. నో అంటూ మారాన్ చేశారు సదర్ ఎంప్లాయ్. అంతే, ఆ నెల వేతనం కట్ చేశారు. ఆయన డ్యూటీకి రాలేదు. ఉద్యోగిని ఏకంగా పోస్ట్ నుంచి ఊస్ట్ చేస్తూ ఆర్డర్ కాపీని పంపించారు. సేమ్ ఇలాంటి పోలికొన్న ఒక యథార్థ కథనే మీకు చెప్పబోతున్నాం. ఇంతకు ఈ స్టోరీలో ఉద్యోగం పోగొట్టుకునేలా వ్యవహరిస్తోంది ఎవరు? ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే పోస్ట్ లో ఉన్న ఆ ఆఫీసర్ ఎవరు? మీరే చూడండి. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించినా సభకు శాసనసభ్యులంతా విధిగా హాజరు కావాలి. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ తరపున గెలిచిన శాసనసభ్యులు ఎవరికీ మినహాయింపులు ఉండవు. ఇక్కడ కూడా అటెండెన్స్ ఉంటుంది. సభ్యులు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, సభలో ఎంతసేపు మాట్లాడారు అన్నింటికీ లెక్కాపత్రం పక్కాగా ఉంటుంది. మరి సభకు రాకుంటే ఏం చేస్తారనేగా మీ డౌట్, అనుమానం. అసెంబ్లీకి సర్వాధికారి స్పీకర్. ఈ పదవిలో ఎవరుంటే వారి నిర్ణయమే ఫైనల్. మరి ఒక ఎమ్మెల్యే శాసనసభకు రాకుంటే ఏమవుతుంది? ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటల్లో విందాం. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? మ్యాటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. 8 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తారని భావిస్తున్నారు. మరి శాసనసభ సమావేశాలంటే సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు కూటమి తరపున అంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి గెలిచిన శాసనసభ్యులంతా విధిగా హాజరవుతారు. మరి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తారా రారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే తాను అసెంబ్లీకి రావాలంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు కోరని విధంగా గొంతెమ్మ కోరిక కోరుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా ప్రతిపక్షం అండంలా. ఆ పార్టీని ప్రతిపక్షం ఎందుకు అండంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనే ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం మీకు ఇష్టం లేదు కాబట్టి అతను ప్రతిపక్షమే లేదంటున్నాడు. అతను ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నాడు. ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కూటమి ప్రభుత్వం కానీ, అసెంబ్లీ స్పీకర్ కానీ ఇచ్చేది కాదు. విపక్ష హోదా ఎవరివ్వాలి? ఇటీవల అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో విపక్ష హోదా ఎవరిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కావాలంటే మీరే వినండి. అసెంబ్లీకి రావాలా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. అసెంబ్లీకి రామని భీష్మించుకుని కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యేలకు సభ రూల్స్ వర్తించవా అని మీరు అనుకోవచ్చు. సభలో ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వర్తించే రూల్స్ విషయంలో ఏం తేడా ఉండదు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహా ఆయన పార్టీ తరపున గెలిచిన వారందరికీ రూల్స్ సేమ్. మరి గత సెషన్ లో జగన్మోహన్ రెడ్డి సహా ఆయన ఆధ్వర్యంలోని 10 మంది సభ్యులు అసెంబ్లీకి సరిగా హాజరు కాలేదు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు 37 రోజులు సభకు డుమ్మా కొట్టారంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సభకు ఇన్ని రోజులు రాకుంటే నిబంధనల మేరకు ఏం జరుగుతుందో చెప్పవలసిన బాధ్యత తమ వ్యవస్థపై ఉందని గుర్తు చేస్తున్నామని చురకలంటించారు డిప్యూటీ స్పీకర్. జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్ గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. శాసనసభకు రాని ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు ఇవ్వాలనే లాజిక్ లాగుతున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉద్యోగస్తులకు ఒక రూల్, అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలకు ఒక రూల్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
శాసనసభ్యులైతే ఏవైనా స్పెషలా అంటూ అసెంబ్లీకి హెడ్ మాస్టర్ ఆయనే కనుక ఘాటుగానే స్పందిస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్ర. ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? అది డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. పులివెందుల ఎమ్మెల్యే అయ్యి వైసీపీ అధినేతగా ఉన్న జగన్ రెడ్డికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రారంటే చెప్పకుండా గతంలో చంద్రబాబు సభకు ఎందుకు రాలేదని ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు, రా దమ్ముంటే అసెంబ్లీకి అని. నువ్వేమైపోయావా అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా. నువ్వు మళ్ళా మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఇలాంటి పనికి మాలిన సవాళ్లు, ఇలాంటి పనికి మాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసెంబ్లీకి రండి, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ సహా మంత్రులమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు రావాలని సవాల్ విసిరారు మంత్రి ఆనం. నీ ప్రయత్నం ఏంటి? నువ్వు నిజంగా ప్రజాస్వామ్యవాది అయితే, భారత రాజ్యాంగానికి కట్టుబడే వ్యక్తి అయితే రా, అసెంబ్లీకి రా. నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. నువ్వేం అడుగుతావో అడుగు. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నీకు జవాబు. అసెంబ్లీకి ఒక సభ్యుడు రాకుంటే సభా నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నా అది స్పీకర్ ఇష్టం. రాజ్యాంగం ఆయనకు కొన్ని విచక్షణాధికారాలు కట్టబెట్టింది. మరి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే వారిపై సభాపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విచక్షణాధికారంతో అయ్యన్న పాత్రుడు తీసుకోబోయే నిర్ణయం దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.